గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటు అమరావతికి స్టార్ట్ అయ్యారు హెలికాప్టర్ ద్వారా. ఇక హెలీప్యాడ్ దగ్గర డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రిసీవ్ చేసుకోవడానికి ఆయనను స్వాగతం పలికిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా సభాస్థలికి చేరుకోబోతున్నారు. సభాస్థలికి చేరుకున్న అనంతరం కూడా పైలన ఆవిష్కృతమవుతుంది. ఆ తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవాల్టి ఈ కార్యక్రమంలో చేయబోతున్నారు. మొత్తానికి మరికొన్ని నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటు హెలీప్యాడ్ దగ్గర ల్యాండ్ అవ్వబోతున్నారు. అక్కడ స్వాగతం పలకడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వేచి ఉన్నారు. వీళ్ళంతా స్వాగతానంతరం కూడా రోడ్డు మార్గాన సభాస్థలానికి చేరుకుంటారు. ఇప్పటికే సభాస్థలం యొక్క విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అక్కడకు హాజరయ్యారు. ఎస్పెషలీ అమరావతి రైతులు అక్కడకు కీలకంగా హాజరయ్యారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. సభా ప్రాంగణం మొత్తం కూడా ప్రజలతో నిండిపోయింది. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరూ కూర్చోడానికి చైర్స్, వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా ఏర్పాటు చేశారు. టెంట్స్ తో సహా ఇటు పార్కింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేశారు. ముందుగానే ఎంతమంది వస్తారు అనేది ఒక అంచనా వేసిన ప్రభుత్వం పార్కింగ్ కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం రాకుండా పార్కింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసింది. ఏపీ గవర్నమెంట్ కూర్చోడానికి కుర్చీలను ఏర్పాటు చేసింది. నుంచోని ఎవరు ఇబ్బందులు పడకుండా, ఇంతటి హై టెంపరేచర్స్ లో ఎవరు ఇబ్బందులు పడకుండా బ్యారికేడ్స్ తో సహా కూర్చోడానికి చైర్స్ ను సైతం ఏర్పాటు చేసింది. వచ్చే సామాన్యులందరికీ కూడా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అన్ని చర్యలను తీసుకుంది ఏపీ గవర్నమెంట్. ఇక మరి కాసేపట్లో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం, డిప్యూటీ సీఎం అందరూ కూడా అమరావతి హెలీప్యాడ్ దగ్గర నుండి అమరావతి సభాస్థలానికి చేరుకుంటారు. సభాస్థలానికి చేరుకున్న అనంతరం పైలన్ ఆవిష్కృతం అవుతోంది. ఈ పైలన్ ఆంగ్ల అక్షరం ఆల్ఫబెట్ ఏ రూపంలో ఉంటుంది. ఈ ఏ అనే అక్షరం అమరావతి, ఆంధ్రాను సూచిస్తోంది. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్స్ యొక్క శంకుస్థాపన, పలు ప్రాజెక్ట్స్ యొక్క ప్రారంభోత్సవాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతాయి. ఇక ఆ తర్వాత సభను ఉద్దేశిస్తూ కూడా డిప్యూటీ సీఎం, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడబోతున్నారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎటువంటి నిధులు ఇవాళ కేటాయించబడుతున్నాయి, ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి, అసలు అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉండబోతోంది అనేది మేజర్గా ఆంధ్ర ప్రజలు వేచి ఉన్న సందర్భం. అయితే వీటన్ని క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మరికొద్ది నిమిషాల్లో ఆన్సర్స్ దొరకబోతున్నాయి. ఎన్నో ప్రాజెక్ట్స్ కు ఇవాళ శంకుస్థాపనలు చేయబోతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూడడానికి ఆంధ్ర ప్రజలు, అమరావతి రైతులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఇటు అమరావతికి సంబంధించి అమరావతి 2.0ను ఇటు అమరావతి పనుల రీస్టార్ట్ పనులు స్టార్ట్ చేసింది. ప్రెజెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి అమరావతికు స్టార్ట్ అయ్యారు. అమరావతి హెలీప్యాడ్ దగ్గర సీఎం, డిప్యూటీ సీఎం ఇటు ప్రైమ్ మినిస్టర్ను రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఇక స్వాగతానంతరం కూడా ర్యాలీ రూపంలో వీళ్ళంతా కూడా ఇటు సభా ప్రాంగణానికి వస్తారు. సభా ప్రాంగణం దగ్గర ప్రజలకు అభివాదం చేస్తూ కూడా పైలన్ను ఆవిష్కరిస్తారు. మొదటగా పైలన్ ఆల్ఫబెట్ ఏ రూపంలో ఉంటుంది. ఆంధ్ర, అమరావతిని సూచిస్తూ కూడా ఈ పైలన్ ఉంటుంది. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపనలు చేయబోతున్నారు, ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇంకా ఆ తర్వాత సభను ఉద్దేశించి, ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం, ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు కూడా మాట్లాడబోతున్నారు. అసలు ఎవరేం మాట్లాడబోతున్నారు, అమరావతి ప్లానింగ్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తిని రేపుతున్న అంశంగా మారింది. ఇక కూటమి ప్రభుత్వం యొక్క అభిమానులు, ఆంధ్ర ప్రజలు, ఇక అమరావతి రైతులు ఎవరైతే భూములను త్యాగం చేశారో వాళ్ళంతా కూడా అమరావతి 2.0 ఈవెంట్ కు తరలి వచ్చారు. ఎంతో మంది తమ వాహనాలతో వచ్చారు. మండు తెండలను అస్సలు లెక్క చేయకుండా హై టెంపరేచర్స్ ఉన్నా కూడా వాళ్ళ వాహనాల్లో ఎంతో మంది అక్కడకు సభా ప్రాంగణానికి తరలి వచ్చారు. 3 అవుతోంది. ఇప్పటికే మనం చూడొచ్చు విజువల్స్ లో సభా ప్రాంగణం మొత్తం కూడా ఫుల్ అయిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాము. అందరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా సామాన్యులందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ చైర్స్ ను ఏర్పాటు చేసింది ఏపీ గవర్నమెంట్. ఎవరు నుంచోడానికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చైర్స్ ను ఏర్పాటు చేసింది. ఇక బయట హై టెంపరేచర్స్ ఉండటం, అమరావతిలో టెంపరేచర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో టెంట్స్ ను సైతం ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసింది. మనం చూసుకుంటే ఎంతో మంది ప్రజలు తమ ఓన్ వెహికల్స్ లో వచ్చారు. కొంతమంది బస్సులు మాట్లాడుకొని వచ్చారు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా కొన్ని ఆర్టీసీ బస్సుల సేవలను కూడా రన్ చేసింది. ప్రజలందరూ కూడా
తమ తమ ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడ అమరావతి సభా స్థలానికి చేరుకున్నారు. అమరావతి ఎలా ఉండబోతోంది? ఆంధ్ర 10 ఏళ్ళు రాజధాని లేకుండా ఉంది. ఇప్పుడు అమరావతి 2.0 అంటూ తమ రాజధాని పునఃప్రారంభోత్సవ సభను అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆంధ్ర ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. చాలా మంది సభా ప్రాంగణానికి తరలి వచ్చారు. చాలా మంది టీవీలో చూస్తున్నారు. ఇక ఏపీలో రాజధాని ఏంటి అంటే ఇప్పటి నుండి అమరావతి అని చెప్పుకునే స్టేజ్కి ఆంధ్ర పౌరులు అక్కడికి వచ్చిన సందర్భం మనం చూస్తున్నాము. ఇక కూటమి నేతలు అమరావతిని గెజెట్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అమరావతిలో పలు కార్యక్రమాలను స్టార్ట్ చేయబోతోంది. ప్రారంభోత్సవాలు ఉండబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి కాసేపట్లో అమరావతి హెలీప్యాడ్ కి చేరుకుంటారు. హెలీప్యాడ్ దగ్గర డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. స్వాగతానంతరం కూడా వీళ్ళు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ రూపంలో రోడ్డు మార్గాన రాబోతున్నారు. ఇక ఆ తర్వాత సభా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం సభను ఉద్దేశిస్తూ కూడా మాట్లాడతారు. సంవత్సరాల అధ్వంస పాలన అంతమై నేడు రాజధాని పునర్నిర్మాణ ప్రారంభం జరుగుతుంది. రైతులు ఆనాడు 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మధ్యలో వచ్చినటువంటి గవర్నమెంటు దీన్ని శ్మశానం అని, మునిగిపోయేదని అనేక మాటలు చెప్పి రైతుల్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. రాజధాని 3 రాజధాని అని 3 ముక్కలాట ఆడటం జరిగింది. కానీ నేడు ప్రజలు మళ్ళీ తెలుసుకొని తీర్పిచ్చి అఖండ మెజారిటీతో మరి ఈ ప్రజాపాలనను ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాకూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. గతంలో రైతులు, మహిళలు అనేక ఇబ్బందులు పెట్టారు. పోలీసు లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. మానసికంగా అనేక హింసలకు గురయ్యారు. మరి ఉచితంగా భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరి మళ్ళీ అఖండ మెజారిటీ 161 స్థానాలతో మహాకూటమి రావడం, చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ ప్రజలు జీవం పోసుకున్నారు. ఈ రాజధాని కూడా పునర్నిర్మాణం జరుగుతుంది. ప్రజలు ఇలా ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది మహా రాజధాని అవుతుందని, ప్రపంచ రాజధానిలోనే గుర్తింపు పొందాలని చంద్రబాబు గారి ఆకాంక్ష నెరవేరే కళ ఫలించే రోజు రానున్నదని ప్రజలందరూ అనుకుంటారు. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన అమరావతికి పునఃప్రారంభం సందర్భంగా ఈరోజు విచ్చేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో నిధులు లేకుండా వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు కుంటపరిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మా రాష్ట్రంను ఈరోజు అమరావతి పునఃప్రారంభంకి ముఖ్య అతిథులుగా విచ్చేయడం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.